వాళ్ళకి అందరికీ తెలుసు, అభిమానులకు సంబంధించిన వాళ్ళకి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ సీఎం పదవి ఏం ఆశించట్లేదు, ముందు జగన్ దించేద్దాం అనుకుంటున్నాడు. వాళ్ళందరికి ఇచ్చినటువంటి రూట్ ఏంటి, మనం చంద్రబాబును ఓడించకూడదు, జగన్ని ఓడించాలి, జగన్ ఓడించేస్తే రేపు పొద్దున్న జగన్ ప్లేస్ అంతా వాళ్ళ కార్యకర్తలు అందరూ అల్లాడిపోతారు, జగన్ ఓడిపోగానే రేపు పొద్దున అతను జైలుకి వెళ్ళిపోతాడు, ఆ తర్వాత నా పార్టీకి ఎవరు దిక్కుండరు, అప్పుడు వాళ్ళందరూ మన దగ్గరికే వస్తారన్నటువంటిది వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సరే వాళ్ళు కుర్రోళ్ళు కాబట్టి వాళ్ళు నమ్ముతారు. రాజకీయ రహస్యాలు ఉండవా రాజకీయాల్లో? వాటిని లోకేష్ గారు బయట పెట్టేస్తే రేపు పొద్దున్న ఏముంది అందులో రహస్యం ఏంటి? కొండ మీద గోల ఏంటంటే అదేదో కొలపాల రహస్యం అన్నట్టు, ఇందులో రహస్యం ఎందుకు ఉండాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లోపల పిలిచి చెప్పచ్చుగా, ఎందుకని చెప్పి లిస్టులు రిలీజ్ చేస్తున్నాడు? సైలెంట్గా వాళ్ళకి చెప్పేసేసి ఆపేసేసి ఎలక్షన్స్ అప్పుడు బీఫారాలు వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోద్దిగా. జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేస్తున్నాడు, ఆయన సింగిల్ గానే వెళ్తున్నాడు, సింగిల్ పార్టీ, అది ఎవరితోనే ఉండదు. ఇక్కడ టీడీపీ అలా సింగిల్ గా వెళ్ళే పార్టీ కాదు కదా. ఇప్పుడు అతను ఏ మాట అంటే తప్పు అంటే, పవన్ కళ్యాణ్కి నాలెడ్జ్ లేదు, మేము నేర్పుతున్నాం, ఇట్లాంటి మాట మాట్లాడితే తప్పు. అతను మాట్లాడిన 2 విషయాలు కూడా కన్ఫ్యూజన్ తొలగించాడు, క్లారిటీ ఇచ్చేసాడు. ఎందుకు అదే కొంప ముంచిందా అంటున్నాను నేను. ఎందుకు కొంప ముంచుతుంది అంటున్నా, అది పార్టీకో రకంగా పార్టీ కన్ఫ్యూజన్ని క్లియర్ చేశాడు. అది దాని ఆస్పెక్ట్లో కాదు. కాకపోతే ఏంటంటే లోకేష్ని కనుక డెవలప్ చేసి చూపెడితే అతను సీఎం